మీ కల్చర్ అంటే ఎలాంటి సార్? ఏదో ఒకటి. ఇప్పుడు అంటే నేను మీరు సమాజంలో క్రైస్తవునికి ఒక కల్చర్ కల్చర్ ఉంది కదా. ఆ కల్చర్ ఏంటి? బైబిల్ సంబంధమైన సరే, కల్చర్. ఇప్పుడు మీరు ఇప్పుడు రాధామనోహర్ దాస్ ఇప్పుడు మీరు కట్ చేయకుండా పెడతారా నేను మాట్లాడినంత? పెట్టండి. సరే, ఇప్పుడు రాధామనోహర్ దాస్ గారు ఓకే, ఆయన పెద్ద మనిషిగా గారు అంటున్నా, నాకన్నా వయసులో పెద్ద. ఇప్పుడు ఆయన తప్పులు చేశారా అంటున్నారు. తప్పులు చేశారా? చాలా తప్పులు చేశారు. మీరేం చర్య తీసుకున్నారు? మీరేం చర్య తీసుకున్నారు? ఏమైనా చర్య తీసుకున్నారా? నేను తీసుకున్నా. ఎందుకంటే అతను నా దేవుణ్ణి దూషించిండు. ఏం దూషించిండు? టాయిలెట్ పోయమన్నాడు. ఏందది సార్? ఇప్పుడు ఆయనకు నచ్చదు, ఓకే, అది ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగతం. కానీ ఆయన సమాజంలో వచ్చి అందరినీ టాయిలెట్ పోయమనడం ఏందది? పైశాచికత్వం అది. ఎడారి మొత్తం అంట. మీరు ఎప్పుడు కొంచెం ఉన్నట్టు సార్, ఎడారి మొత్తం అంట, ఎండిపోయిన శవం అంట. ఏందా మాటలేంది? ఇంకా ఆయన పుట్టుకనే మార్చేసిండు. ఆయన పుట్టుకనే మన దేవుని పుట్టుకనే మొత్తాన్ని మార్చేసిండు. ఎవడు పుట్టాడు ఏందో ఏం మాటలు అవి? మనం ఎవరిని మాట్లాడడం సార్? అలాంటిది ఇప్పుడు ఈయన ఏమనుకున్నాడు? సరే నేను ఇలా మాట్లాడేస్తాను. ఎందుకు మాట్లాడేస్తాను? ఎందుకంటే దేవుళ్ళు అనేవాళ్ళు మనం తిడితే పడుండరు. మనలాంటి వాళ్ళు బయటికి రావాలి, ఇలాంటి వాళ్ళని ఖండించాలి, నిందించాలి, శిక్షించాలి.